హాయ్ అండి. ఈరోజు 9th క్లాస్ వాళ్ళకి రిమైండర్ థీరం అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఈ రిమైండర్ థీరంని డిస్కస్ చేద్దాం. రిమైండర్ థీరం అంటే ఏంటి, అసలు దాని కంప్లీట్ అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ రిమైండర్ థీరం స్టేట్మెంట్ ఏంటి? లెట్ p ఆఫ్ x బి ఎనీ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ లెట్ a be any real number. If p of x is divided by the linear polynomial x minus a, then the remainder is p of a. అంటే ఏదైనా ఒక పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్, ఏదైనా ఒక పాలినామియల్ దాని డిగ్రీ 1 కానీ లేదు గ్రేటర్ దాన్ 1 కానీ, అంటే లీనియర్ పాలినామియల్ కావచ్చు, లేదు మోర్ దాన్ 1 డిగ్రీ, అంటే క్వాడ్రాటిక్ కావచ్చు, క్యూబిక్ కావచ్చు, బై క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇంకేదైనా, అంటే మినిమం డిగ్రీ మాత్రం 1 ఉండాలి. అలానే ఏబి ఎనీ రియల్ నెంబర్, ఆ పాలినామియల్ని కనుక ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ పీ ఆఫ్ ఏ. ఇది క్లియర్గా అర్థం కావడం కోసం పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 2x + 1, ఏదైనా ఒక పాలినామియల్ని 2x + 1తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండరు పీ ఆఫ్ -1/2 అవుతుంది. ఎందుకంటే ఏదైతే మనం డివైజర్ దేంతో డివైడ్ చేస్తున్నామో దాన్ని ఈక్వల్ టు 0 పెట్టుకొని ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో +1 యువతలకు వస్తే -1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఈ -1/2ని ఆ పాలినామియల్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే రిమైండర్ వస్తుంది అని అర్థం. సో దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం టు మేక్ ఇట్ క్లియర్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రిమైండర్ థీరం అండ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఇక్కడ నేను మీకు ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఏంటి ప్రాబ్లం? ఫైండ్ ద రిమైండర్ వెన్ 9x³ - 3x² + x - 5 ఈజ్ డివైడెడ్ బై 3x - 2. ఈ క్యూబిక్ పాలినామియల్, ఎందుకంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 3, హైయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద వేరియబుల్, సో 3, ఇది క్యూబిక్ పాలినామియల్. ఈ క్యూబిక్ పాలినామియల్ని ఒక లీనియర్ పాలినామియల్ 3x - 2, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ 1, సో ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. దీంతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏంటి? మనకు ఒక లెంతీ డివిజన్ మెథడ్ ఉంది. ముందు ఆ లెంతీ డివిజన్ మెథడ్ ద్వారా మనం రిమైండర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఈ పాలినామియల్ని p ఆఫ్ x అనుకోండి. పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ x, 9x³ - 3x² + x - 5. సో టు డివైడ్ ఇట్ నౌ, ఇట్ ఈస్ ద డివిడెండ్, ఇట్ ఈస్ ద డివైజర్. ఇవి రాసుకునేటప్పుడు అన్ని టర్మ్స్ ఉన్నాయా లేవా, ఆర్డర్లో ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఎనీ టర్మ్ వాజ్ మిస్డ్, ఇన్ దట్ ప్లేస్ యూ టేక్ 0. అన్ని టర్మ్స్ ఉన్నాయి, క్యూబు, స్క్వేరు, ఎక్స్, కాన్స్టెంట్, 4 టర్మ్స్ ఉండాలి క్యూబిక్ పాలినామియల్లో. సో అన్నీ ఉన్నాయి, ఆర్డర్లోనే ఉన్నాయి. 9x³ - 3x² + x - 5. సేమ్ డివైజర్ని రాసేటప్పుడు కూడా అన్ని టర్మ్స్ ఉన్నాయా, అలానే ఆర్డర్లో ఉన్నాయా, ఆర్డర్లోనే ఉంది. ఫస్ట్ x టర్మ్, లాస్ట్లో కాన్స్టెంట్ 3x - 2. సో హౌ టు డివైడ్ 2 గివెన్ వన్ పాలినామియల్ బై అనదర్ పాలినామియల్? సో ఇట్ ఈస్ ఎ లెంతీ డివిజన్ మెథడ్. ముందు చేద్దాం. ఎలా? డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ 9x³ డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయండి, 3x. సో 9 ఇంటూ x³ ఈజ్ నథింగ్ బట్ x ఇంటూ x బై 3x ఈజ్ నథింగ్ బట్ 3 ఇంటూ x. ఒక x క్యాన్సిల్ అవుతుంది, 3 3s are 9. సో వాట్ డూ యూ గెట్? 3 x ఇంటూ x². యూ రైట్ ఇట్ యాజ్ ఎ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద కోషియంట్. సో కోషియంట్లో రాయండి 3x². ఇప్పుడు ఈ వచ్చిన కోషియంట్ని డివైజర్లో ఉన్న ప్రతి టర్ముతోనూ కూడా మల్టీప్లై చేస్తూ డివిడెండ్ ప్లేస్లో రాయండి. సో ఈ కోషియంట్ని డివైజర్లో ఉన్న ప్రతి టర్మ్తో మల్టీప్లై చేస్తూ ఇక్కడ రాయండి. ఫస్ట్ 3x² ఇంటూ 3x. సో 3x² ఇంటూ 3x, 3 3s are 9, x² ఇంటూ x³. సో వీ గెట్ యాజ్ ఇట్ ఈజ్ 9x³. నౌ 3x² ఇంటూ -2, 3x² ఇంటూ -2. ఫస్ట్ -2 ఇంటూ 3, -6x², -6x². Now subtract the expressions. While you are subtracting, so you have to change the symbol of every term. So of the second expression, ఈ ఎక్స్ప్రెషన్లో ఉన్న ప్రతి టర్మ్ యొక్క సింబల్స్ మారుతాయి. ఎందుకని మైనస్ ఇంటూ ఇది మైనస్ అవుతుంది కదా, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే ప్రతి టర్మ్ యొక్క సింబల్స్ మారుతాయి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ అయితే మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నామో అందులో ఉన్న ప్రతి టర్మ్ యొక్క సింబల్స్ మారుతాయి. అప్పుడే 9x³ - 9x³ 0 క్యాన్సిల్. ఇప్పుడు 6x² హ్యాజ్ అ ప్లస్ సింబల్, 3x² హ్యాజ్ మైనస్ సింబల్, డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. సబ్ట్రాక్షన్ చేసి బిగ్గర్ దానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ పెట్టాలి. 6x² 3x² పోతే 3x² ఉంటుంది, బిగ్గర్ ప్లస్ కాబట్టి 3x².
నెక్స్ట్ క్యారీ ప్లస్ ఎక్స్. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ కొత్త డివిడెండ్లో ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ 3x² డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివైజర్ 3x. 3 cancel. x² is nothing but x into x. 1x cancel x. You write it as a term of the quotient. No symbol means plus x. Immediately multiply it with every term of the divisor. Now x into 3x, we get 3x². Now plus x into minus 2. First symbols. Multiplication of symbol is most important than term multiplication. Plus into minus, and x into 2, 2x. Again subtract the expressions. Change the symbol of second expression, symbol of each and every term of the second expression. Minus, no symbol means plus, minus అయిపోతుంది. ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. 3x² minus 3x² cancel. x plus 2x, now it is not minus, x plus 2x together it is 3x, and last carry minus 5. Now first term of this term 3x divided by first term of the divisor 3x. 3x cancel, 3 1s are 3, 1, no symbol means plus, so plus 1. Now multiply it with every term of the divisor. Plus 1 into 3x, we get 3x. Plus 1 into minus 2, first symbols, plus into minus, we get minus, and 1 2s are 2. Now subtract them, change the symbol of every term of the second expression. Minus symbol changes plus. ఈ second expression యొక్క symbols ఏ మార్చాలి. 3x minus 3x cancel, 0. Minus 5 plus 2, 1 has minus, 1 has plus. Do subtract and take bigger value symbol to the answer. 5 minus 2, 3. Bigger value 5 has minus, so minus 3. So finally here I got the remainder when 9x³ minus 3x² plus x minus 5 is divided by 3x minus 2. So what is the remainder I got to? Minus 3. It is called lengthy division method. So by long division method I found the remainder. ఇలా కాకుండా is there any other method to find out the remainder? Yes, we have it. What is it? So first dividend p of x kada, take it as a p of x. What is it? 9x³ minus 3x² plus x minus 5. Now it is divisible by 3x minus 2. ఏదైతే డివైజర్ ఉందో, మీరు దేనితో అయితే డివైడ్ చేస్తున్నారో అది లీనియర్ పాలినామియల్. కండిషన్స్, డివైజర్ ఎప్పుడు లీనియర్ పాలినామియల్ అయినప్పుడే ఈ ట్రిక్ మెథడ్. సో ఈ షార్ట్ కట్ మెథడ్. సో నౌ in what method I am going to find out the remainder? It is for only the divisor is linear polynomial. When the divisor is the linear polynomial, then only you follow this method to find out the remainder, other than long division method. చూద్దాం. ఈ 3x minus 2ని ఈక్వల్ టు 0 పెట్టుకొని ముందు దీనికి 0 ఆఫ్ ద పాలినామియల్ కట్టండి. అంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ట్రాన్స్పోజ్ చేసి. -2 అవతలకు వస్తే +2, ఇంటూ ఫామ్లో మధ్యలో ఏం లేకపోతే ఇంటూ ఉంటుంది, ఇంటూ ఫామ్లో ఉన్న 3 అవతలకు వస్తే బై. x ఈజ్ ఈక్వల్ టు 2/3. Now substitute that x is equal to 2/3 in the polynomial in the place of x, p of 2/3. So wherever you get x in the polynomial, substitute your x value. How you got x value? So it is the 0 of the divisor. What is the divisor? 3x minus 2. Find out it's a divisor. How to find out divisor? By equating with the 0, do transpose and get the x value. Whatever x value you got, you put in the polynomial in the place of x. That's why the p of 2/3. Let us substitute. 9 into 2/3 whole cube minus 3 into, no symbol means into, x means 2/3 whole square plus x means 2/3 minus 5. Don't try to cancel 3 3s are 9 because cube is there. First to find out. 9 into 2 cube, 2 into 2 into 8. 3 cube, 3 into 3 into 3, we get 27 minus 3 into 2/3 whole square, 2 into 2, 4, 3 3s are 9 plus 2/3 minus 5. Now you can cancel it. If you feel that it is numerator, 9 1s are, 9 3s are, same 3 1s are, 3 3s are. Finally we got 8/3 minus 4/3 plus 2/3 minus, for 5 no denominator means 1. When the fractions are involved in the addition and subtraction, you do LCM. Here the LCM is 3. So 3 divides 3 one time, 1 into 8, 8.
second denominator 3 divides 3 one time, 1 into its numerator 1 4s are 4. 3 divides 3 one time, 1 into numerator 1 2s are 2. 1 divides 3 3 times, 3 into numerator 3 5s are 15. So first add the positive values, 2 positive values, 8 plus 2, 8 plus 2 10, and add the negative values, minus 4 minus 15, you get minus 19 by 3. 10 minus 19, subtract and take the bigger value symbol to the answer, minus 9, bigger value symbol is minus, so 3 1s are 3 3s are, so it is minus 3. You can see in the lengthy division method, whatever remainder you got the same remainder minus 3. So it is the trick method to find out the remainder when a polynomial is divided by a linear polynomial. So other than without doing actual division, you can find out the remainder by substituting that x value. సో వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? 0 ఆఫ్ దట్ లీనియర్ పాలినామియల్. దేంతో అయితే డివైడ్ చేస్తున్నామో దాని ముందు ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకొని ఎక్స్ ట్రాన్స్పోజ్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్ వాల్యూని మనం ఆ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఎవర్ వాల్యూ వి గెట్ దట్ విల్ బి రిమైండర్. ఇప్పుడు దీన్ని ఒక స్టేట్మెంట్ చెప్తాను చూడండి. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ని 3x - 2తో రిమైండర్ 3x - 2తో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్? పి ఆఫ్ 2/3. అంటే పి ఆఫ్ 2/3 కడితే రిమైండర్ వస్తుంది. సో అదే మనకి స్టేట్మెంట్గా ఇందాక చెప్పడం జరిగింది. సేమ్ ఇట్లా అని ఇందాక అదే చెప్పింది. సో పి ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినామియల్ని 2x + 1తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏం చేస్తే వస్తుంది? ఆ పి ఆఫ్ ఎక్స్ పాలినామియల్లో -1/2ని సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇందా మనం చేసింది పి ఆఫ్ ఎక్స్ని ఈజ్ డివిజిబుల్ బై 3x - 2. ఇందా మనం చేసాం, దేంతో డివైడ్ చేసాం? 3x - 2. సో 3x - 2తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ దెన్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తే వస్తుంది రిమైండర్? ఆ పాలినామియల్ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఫస్ట్ ఆ డివైజర్ని మనం రఫ్లో ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకొని ట్రాన్స్పోజ్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఆ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. పి ఆఫ్ ఆ ఎక్స్ బదులు పెట్టాలి 2/3. సో పి ఆఫ్ 2/3 రిమైండర్ కాదు, పి ఆఫ్ 2/3 చేస్తే రిమైండర్ వస్తుంది. అంటే పాలినామియల్లో 2/3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏం చేస్తే రిమైండర్ వస్తుందో చెప్తుంది. దీన్నే రిమైండర్ థియరం అంటారు. ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ అనేదాన్ని ఎక్స్ ప్లస్ ఏతో మనం కనుక డివైడ్ చేస్తే అప్పుడు వచ్చే రిమైండర్ ఏమవుతుంది మనకి? రిమైండర్. సో ఈ ముందు ఈ డివైజర్ని మనం రఫ్లో ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకొని ట్రాన్స్పోజ్ చేసి -a అది పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. పి ఆఫ్ -a అంటే ఏం చేస్తే రిమైండర్ వస్తుంది? పాలినామియల్లో ఎక్స్ బదులు -a సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. సేమ్ పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ - aతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ పి ఆఫ్ a. ఎందుకని? ఎక్స్ - a ఈజ్ ఈక్వల్ టు 0, -a అవతలకు వస్తే +a, సో పి ఆఫ్ a. అదే పి ఆఫ్ ఎక్స్ని కనుక మనం 2x + 3తో కనుక డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎలా ఉంటుంది? ముందు డివైజర్ని మనము రఫ్లో ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకొని ట్రాన్స్పోజ్ చేసి ఆ ఎక్స్ వాల్యూని మనం పి ఆఫ్ ఎక్స్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -3/2. అంటే ఏం చేస్తే రిమైండర్ వస్తుంది? పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో -3/2 సబ్స్టిట్యూట్ చేస్తే రిమైండర్ వస్తుంది. దీని అర్థం. సో దీన్ని రిమైండర్ థియరం అంటారు. సో ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై లీనియర్ పాలినామియల్ x - a, దెన్ ద రిమైండర్ ఈజ్ పి ఆఫ్ a. ఎందుకని? x - a ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకొని x ఈజ్ ఈక్వల్ టు a, ఆ ఏని ఆ పాలినామియల్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో పి ఆఫ్ a ఇది మనకి రిమైండర్ ఇస్తుంది. అంటే పాలినామియల్లో ఎక్స్ బదులు ఏ అని సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ రిమైండర్. ఇట్ ఈస్ కాల్డ్ రిమైండర్ థియరం. సో సింపుల్గా లెంతీ డివిజన్ మెథడ్ చేయకుండానే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద రిమైండర్ వెన్ ద గివెన్ పాలినామియల్ ఇస్ డివైడెడ్ బై లీనియర్ పాలినామియల్, వీ హ్యావ్ ఏ రిమైండర్ థియరం, వన్ ట్రిక్ మెథడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిమైండర్ థియరం. వాట్ టు డూ? ఫస్ట్ ఫైండ్ అవుట్ ద 0 ఆఫ్ ద లీనియర్ పాలినామియల్. అంటే ఆ డివైజర్కి 0 ఫైండ్ అవుట్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకొని ట్రాన్స్పోజ్ చేయండి, ఎక్స్ వాల్యూ వస్తుంది. వచ్చిన ఎక్స్ వాల్యూని డివిడెండ్ దేన్నైతే మీరు డివైడ్ చేస్తున్నారో ఆ పాలినామియల్లో ఎక్స్ బదులు సబ్స్టిట్యూట్ చేయండి. ఐఎమ్ షూర్ వాట్ ఎవర్ వాల్యూ యూ గెట్ దట్ ఈస్ ద రిమైండర్. సో ఇది రిమైండర్ థియరం అన్నమాట. సో లెంతీ డివిజన్ చేయకుండా షార్ట్కట్ మెథడ్లో కూడా మనం రిమైండర్ని కనుక్కోవచ్చు. సో దాన్ని ఒక స్టేట్మెంట్గా చెబితే మనకి రిమైండర్ థియరం అని ఒక స్టేట్మెంట్ ఫామ్లో ఫామ్ చేశారు అంతే. సో నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.